మా మందుబాబులు కూడా శుభవార్త. మీరు కూడా అదే పడద్దండి, రేట్లు తగ్గిస్తా, మంచి మద్యం వస్తుంది. ధరలు తగ్గిస్తా అని చెప్పినావు. ధరలు తగ్గించినావా? నేను అడుగుతా ఉన్నా, తాగే వాళ్ళనే అడుగుతాను. నేను అన్ని పెట్టే మందులు నేను ఊరిక మాటలు చెప్తే కుదరదని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా. ఊరికి ఉదాహరణకు తాగే వాళ్ళే ఆలోచన చేయండి ఒకసారి. తాగే వాళ్ళే, నేను చెప్పడం కాదు. ఎంత ధరలు అమ్ముతున్నారు, ఏం ధరలు అమ్ముతున్నారు అనే దానికి తాగే వాళ్ళే ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ప్రజెంట్ విపరీతంగా మద్యాన్ని సేవించే బ్రాండ్ ఏది అంటే గన ఇది ప్రజలారా, ఓఏబి, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్. ఇది తాగుతున్నారు. దాదాపుగా ఈ బ్రాండ్ చీప్ లిక్కర్ కలిపి 60-70% తాగుతున్నారు ప్రజలందరినీ అడిగినా చెప్తారు. ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది బ్రాండ్. మేము ఎంత అమ్మినామో ఆ రోజు అంతే గన మేము అమ్మినేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 140 రూపాయలు అమ్మినాం మేము. వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఈ రోజు అంటే 130 రూపాయలు అమ్ముతున్నారు. 130, 10 రూపాయలు తగ్గించినారు. వైట్ హాల్ అని ఒకటి ఉంది, ఇది వైట్ హాల్, ఇది కూడా బ్రాందీనే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాందీ దొరికింది, అమ్మినారు, ఇప్పుడు అమ్ముతున్నారు. ఇది మేమెంత అమ్మినామో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత తగ్గించినారంటే 150 మేము అమ్మినాం. ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. ఎంత? 160 ప్రజలారా తగ్గించినాడు. మేము 150, ఆయన 160. చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు, మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు, పెంపకం అంటారు, 10 రూపాయలు పెరిగింది అంటారు. ఆయన భాషలో అయితే తగ్గింది అంటారు. ఇంకొకటి కింగ్స్ వెల్ అనే ఒకటి అమ్ముతున్నాడు. మేము అమ్మినాం, ఆయన అమ్ముతున్నాడు. కింగ్స్ వెల్ ఆయన అమ్మినాడు, మేము అమ్ముతున్నాం. ఇది మా దాంట్లో దొరికింది, ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది. కింగ్స్ వెల్ మేము 150 రూపాయలకు అమ్మినాం క్వార్టర్. ఇది 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే కింగ్స్ వెల్ అనే బ్రాంది 160. మరి తగ్గిందే పెరిగిందే? ఆఫీసర్ చాయిస్, ఇదిగో ఇది ఆఫీసర్ చాయిస్. చాలా ఇష్టం అందరికి, చాలా మందికి అప్పట్లో. మా ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉంది. మేము 150 రూపాయలకు అమ్మినాము, 160 రూపాయలకు అమ్ముతున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది తగ్గించడం అంటారా, పెంచడం అంటారా? ఇంకొకటి మార్పిఎస్, మేము 310కి అమ్మినాం, ఆయన 300కి అమ్మినాడు. ఖైరాన్ అనే బ్రాండ్ ఫేమస్, అది కూడా ఎక్కువ అయినారు. 320కి అమ్మినాం, 310కి అమ్ముతున్నాడు. అంటే ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ధరలకైతే విక్రయించినారో అదే ధరలకే విక్రయిస్తున్నారు. ఇంకా 10 రూపాయలు పెంచి అమ్ముతున్నాడు. 2-3 బ్రాండ్లు మాత్రం 10 రూపాయలు తగ్గించినాడు. ఇక బీర్లు అమ్ముతున్నాడు.